బైక్ లేకపోతే ఏ పని చేయలేని పరిస్థితి. వేరే ఊరికెళ్తే అక్కడ తిరగడానికి బండి దొరకదు. పోనీ కార్లు ఆటోలను నమ్ముకుందామా అంటే జేబు ఖాళీ కాక తప్పదు. కానీ వైజాగ్లో మాత్రం ఇలాంటి సమస్య ఉండదు. వైజాగ్లో 2 వీలర్స్ ను రెంట్కిస్తున్నారు. అయితే ఈ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకోవాలనుందా? వాచ్ దిస్. పని మీద వేరే ఊరెళ్ళినప్పుడు తెలుస్తుంది 2 వీలర్ గొప్పతనం. ఆ ఊళ్ళో అవసరాలకు ఎవరినీ 2 వీలర్ అడగలేం. ఎందుకంటే సొంత పనులు మానుకుని ఎవరిస్తారు? ఇచ్చినా ఏ 3-4 గంటలో వాడుకుని ఇచ్చేయాల్సిందే. చాలా మంది ఫేస్ చేస్తున్న ఈ పాయింట్ ని గుర్తించిన కొందరు యువకులు బైక్స్ కిరాయికిచ్చే బిజినెస్ మొదలు పెట్టారు. విశాఖ సిరిపురం జంక్షన్ లో జాగో పేరుతో ప్రారంభించిన బైక్ రెంటల్ ఆఫీస్ ఇదే. ప్రస్తుతం వీళ్ల దగ్గర 30 బైక్స్ ఉన్నాయి. మహిళలకు ఉపయోగపడే స్కూటీస్ నుంచి రాయల్ గా బండి నడపాలనుకునే రాయల్ ఎన్ఫీల్డ్ వరకు అన్ని రకాల మోడల్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. మనకి ఏ బైక్ కావాలంటే ఆ బైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే బైక్ మోడల్ బట్టి ధర ఉంటుంది. మినిమం 250 రూపాయల నుంచి 1500 వరకు ఉంటుంది. మన అవసరాలకు మన అలవాటుకి తగ్గ బైక్ ని మనం ఎంచుకోవచ్చు. చిన్నతనంలో సైకిల్ రెంట్స్ ఇవ్వడం చూసిన తనకి ఈ బైక్స్ రెంట్కిచ్చే ఆలోచన వచ్చిందని జాగో బైక్ రెంటల్స్ యజమాని చెప్పారు. అయితే బైక్స్ రెంట్ ఇచ్చే ముందు కస్టమర్ ఐడి బాగా చెక్ చేస్తామని, అన్నీ ఓకే అనుకున్న తర్వాతే బైక్ ని రెంట్కిస్తామని చెప్పారు. కస్టమర్ ఎయిర్పోర్ట్ లో దిగినా, రైల్వే స్టేషన్ లో దిగినా, ఆర్టీసీ కాంప్లెక్స్ లో దిగినా డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరకే బైక్ డెలివరీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం సిటీలోని 15 కిలోమీటర్ల రేంజ్ లో ఈ బైక్ ఫ్రీగా డెలివరీ చేస్తున్నామని చెప్పారు. సైకిల్స్ ఇవన్నీ అద్దెకిచ్చేవాళ్ళు. జస్ట్ అదే మోడ్లో ఇప్పుడు ఈరోజు బైక్స్ రెంట్కి ఇస్తున్నాము. సో బైక్స్ అనేది కొంచెం రిస్కీ ప్రాసెస్ కాబట్టి దానికి మొత్తం సెన్సార్స్ ఉంటుంది జీపీఎస్ టెక్నాలజీస్తో. సో వాటితో మనము ఎక్కడ ట్రాకింగ్, ఎంత స్పీడ్తో వెళ్తున్నారు, కస్టమర్ జెన్యూనా కదా, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు అవన్నీ తీసుకుంటాము. ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది, మన ఫోన్ బుకింగ్ ఉంది. ఫోన్ బుక్ చేసుకుని మనకు డోర్ డెలివరీ చేస్తాము, ఇంటికి వెళ్తుంది. సో మన దగ్గర ఇప్పుడు 250 నుంచి 1500 రేంజ్లో బైక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మేము నెక్స్ట్ ఫ్రాంచైజీ లెవెల్లో తిరుపతి, కాకినాడలో స్టార్ట్ చేస్తాం. జస్ట్ 250-400 రూపీస్తో 1 డేలో నేను నాకు నచ్చిన చోటికి తిరగచ్చు. ఆటో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాబ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ కాస్టింగ్ అంతంతా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ బైక్ రెంటల్ ఫెసిలిటీ చాలా బాగుందని అంటున్నారు కస్టమర్స్. ఊరు కాని ఊళ్ళో క్యాబ్లు, ఆటోల మీద ఆధారపడడం కన్నా ఇలా బైక్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చని అంటున్నారు. ఏంటంటే ఆటోస్కి, కార్స్కి అంటే ఎక్కువ మనీ అవుతుంది. సో ఆన్లైన్లో సెర్చ్ చేస్తే జాగో రైడర్స్ అని చెప్పేసి దే ఆర్ గివింగ్ బైక్ రెంటల్స్ ఫర్ లెస్ ప్రైస్, అంటే తక్కువ రేటుకి మంచి బైక్స్ ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళ బైక్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. మేము జస్ట్ ఇప్పుడే అరకు వెళ్ళి వచ్చాను. యాక్చువల్గా అయితే ముందు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎలాగని కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ యాక్చువల్గా మాకు బైక్స్ తీసుకుని వెళ్ళటం వల్ల చాలా సేఫ్ జర్నీ జరిగింది. ప్లస్ మేము అన్నీ కూడా బాగా చూడగలిగాము. అండ్ ఈ జాగో రైడర్స్తో బైక్ తీసుకుని వెళ్ళటం వల్ల మాకు చాలా ఎకానమీ అనిపించింది. వాళ్ళు చాలా తక్కువ ప్రైజెస్ తీసుకోవటం మాకు కొంచెం కన్వీనియంట్గా అనిపించింది. అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ బైక్స్ అన్నీ కూడా కొత్తవి, వెరీ గుడ్ కండిషన్. బైక్ రెంట్కి ఇచ్చిన తర్వాత గాలి కొదిలేయరు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత వేగంతో వెళ్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు తమ దగ్గర ఉన్న జీపీఎస్ సాయంతో కంటిన్యూగా చెక్ చేస్తుంటామని, ఒకవేళ స్పీడ్ గా వెళ్లినా, వారి కదలికలు డౌట్ఫుల్ గా ఉన్నా వెంటనే తమ జీపీఎస్ తో వారిని కంట్రోల్ చేయగలమని చెప్పారు. బైక్ లో ఎక్కడో ఒక చోట అతి చిన్న జీపీఎస్ పరికరాన్ని అమరుస్తారట. పర్పస్ కింద జీపీఆర్ఎస్ యూజ్ చేసాం. ఏ వెహికల్ ఎక్కడ ఉంది, ఎంత ట్రాకింగ్లో ఉంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడే పార్క్ చేశారు, ఇవంతా మనకి స్టేటస్ రిపోర్ట్ అంతా తెలిసిపోతుంది. విత్ ఎనీ థ్రెఫ్టింగ్ అయినా ఏమైనా వితిన్ 10 minutesలో మనం ఫైండ్ చేయడానికి అవుతుంది. అండ్ ఆల్సో మేము సేఫ్టీస్ కూడా తీసుకుంటాం. వాళ్ళకి హెల్మెట్ ప్రొవైడ్ చేయడం, తర్వాత ఏదైనా ఇష్యూస్ జరిగినా మేము ఫైండ్ చేయడం, అవన్నీ మేము వాళ్ళ పర్సనల్ కేర్స్ కూడా మేము తీసుకుంటాం. ఇక్కడ బైక్ రెంటల్స్ పై బాగా ఆదాయం వస్తుండటంతో పాటు డిమాండ్ కూడా పెరగడంతో ఫ్రాంచైజెస్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏదేమైనా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు వెంటనే చేతిలో 2 వీలర్ అందుబాటులోకి రావడంతో పాటు తక్కువ ఖర్చుకే తమ పనుల్ని పూర్తి చేసుకోగలుగుతున్నారు.